హే గాయ్స్, హరే కృష్ణ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేను వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. ఎందుకంటే సమ్ గ్యాప్ వల్ల నేను రికార్డ్ చేయలేకపోయాను. సో ఈరోజు నేను ద మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్ ఫర్ ద ఫస్ట్ టైం నేను తిరుపతి ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. నేను ఇంతవరకు ఇన్ని ఇయర్స్ నుంచి తిరుపతిలో ఉన్నా, బట్ ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళలేదు. ఎందుకో తెలీదు, బట్ ఇప్పుడైతే సడన్గా వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యి వెళ్తున్నాను. ఇస్కాన్తో పాటు నేను ఇంకొక టెంపుల్ కూడా నేను విజిట్ అయ్యాను. ఈరోజు మేము అందరూ గుడికి వెళ్తున్నాం, మీరు కూడా రావాలి. ఇస్కాన్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం మేము. అదేంటి ఇంతకుముందు జుట్టుతో ఉన్న వీళ్ళిద్దరు గుండు అయిపోయారు అనుకుంటున్నారా? వాళ్ళకి మొక్కు ఉనింది, సో తిరుమల వెళ్ళి గుండు కొట్టించుకొని వచ్చారు ఇద్దరు. ఎంత క్యూట్ ఉన్నారు కదా. ప్లీజ్ దిష్టి మాత్రం పెట్టకండి మా గుండులకి. సో ఫైనలీ హియర్ ఇస్ ద టెంపుల్. టెంపుల్లో అయితే వీడియోస్ అలౌ లేదు, సో కెమెరా అలో లేదు. సో నేను బయటకు వచ్చేసాం దర్శనం చేసుకొని. స్టోర్లో ఏం కొనుక్కున్నాను అనేది నేను మీకు లాస్ట్లో చూపిస్తాను, సో డోంట్ మిస్ ద ఎండ్. చాలా కొనుక్కున్నాను. అండ్ ఇది ప్రసాదం రూట్ అండ్ వే టు అవుట్ రూట్. ప్రసాదం తీసుకొని దేవుడికి ముక్కొని తినాలి అని చెప్పాను వీళ్ళకి. వీళ్ళు చూడండి, హరే 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 రామ. తినండి ఇప్పుడు. వెరీ గుడ్. గాయ్స్, నాకైతే అసలు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఆఫ్టర్ దాట్ అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇక్కడే మ్యూజియం కూడా ఉంది. శ్రీకృష్ణుని లీలలన్నీ ఉంటాయి. పిల్లలకి చూడడానికి చాలా బాగుంటుంది. అక్కడైతే వీడియో అలో ఉంది, నేను వాళ్ళకి అడిగి రికార్డ్ చేస్తున్నాను. మాతో పాటు మీరు మీ పిల్లలు కూడా చూసేయండి. యశోదమ్మ శ్రీకృష్ణుని రెడీ చేస్తున్న దృశ్యం ఇదైతే. శ్రీ మహావిష్ణువు అనంతశేషునిపై ఉన్న దృశ్యం అది. అండ్ దిస్ వన్ శ్రీకృష్ణుడు బకాసురుణ్ణి సంహరించినది చాలా బాగా పెట్టారు. పిల్లలకైతే చాలా బాగా అర్థమవుతుంది, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అది చూసి చాలా ఆనందిస్తారు కూడా. This chanting Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare. Very good. మేమైతే అక్కడే చాలాసేపు టైం స్పెండ్ చేసాము. చాలా పీస్ఫుల్గా, చాలా బాగుండింది. ఎంత ప్రశాంతంగా ఉన్నిందంటే అక్కడే ఉండిపోవాలనిపించింది. ఆ క్లైమేట్ అసలు సూపర్. అసలు పక్కనే ఒక ఆశ్రమం అనేది ఉంది, సో అక్కడికి కూడా వెళ్ళాం. బ్రహ్మకుమారిస్ ఆశ్రమం జస్ట్ విజిట్ చేయడానికి. ఇంకా గోశాల కూడా ఉండింది. గోశాలకు వెళ్ళి అక్కడ వీడియోస్ అలవ్ లేదు, బట్ నేను ఏదో ఊరికే అలా క్యాప్చర్ చేసా. ఇంకా టిఫిన్ చేసాం. మా మిన్ను చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో మా పిల్లలు. మా పిల్లలకి దిష్టి మాత్రం పెట్టకండి.
తిన్న తర్వాత మేము కపిల్ తీర్థం టెంపుల్ కూడా విజిట్ అయ్యాం. మా డాడీ వచ్చారు, డాడీ తీసుకెళ్లారు. మా అక్క మమ్మల్ని ఫోటో తీసేకే పని ఉంటుంది. మా అక్కకి లైక్ ఇద్దాం. అది చూడు ఎక్కడికి పోతుంది. నేను వెళ్ళినప్పటి నుంచి వాళ్ళనే క్యాప్చర్ చేస్తున్నా, ఎంత క్యూట్ క్యూట్ చేస్తున్నారు అని చెప్పి. అండ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం వాళ్ళని కలుస్తున్నా. అందుకే మిన్ను మిన్ను ఇప్పుడేం తిన్నాం మనం? ఇప్పుడు మనం ఐస్ క్రీమ్, ఇడ్లీ అండ్ మిల్క్ షేక్. మేము కపిల్ తీర్థం దగ్గర ఉన్నాం. ఇది అంతా కపిల్ తీర్థం. వాటర్ కూడా వస్తున్నాయి. ఇంకా ఎందుకో నాకు ఈ టెంపుల్ వెళ్ళాలనిపించింది, అందుకే నేను టెంపుల్కి కూడా వెళ్ళాను. చూడండి వాటర్ పడుతున్నాయి, లైట్గా పడుతున్నాయి. అసలు కొంచెం చాలా పడుతుంది, బట్ ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది. ఇంకా మా డాడీ కోసం అక్కడే వెయిట్ చేస్తున్నాం. మా డాడీ వచ్చాక టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. అక్కడ కూడా వీడియోస్ అలౌ లేదు. నేను టెంపుల్లో వీడియోస్ క్యాప్చర్ చేయలేదు, బట్ బయట అంతా క్యాప్చర్ చేశాను, అందరికీ చూపించాలి కదా అనేసి. ఇంకా ఇక్కడే చెప్పలు వదిలేసి, ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి టెంపుల్. దాని తర్వాత లోపల కపిల్ తీర్థంలో టెంపుల్ ఉంటుంది. ఇది టెంపుల్ ఎంట్రన్స్. మా పిల్ల చూడండి హరే కృష్ణ అని చెప్పించాను. అప్పటి నుంచి ఆ డే అంతా హరే కృష్ణ అని చెప్పుకుంటూ పోతుంది. మీరు ఆ పిల్లనే గమనించండి, ఏదో ఆ పిల్లకి పెద్ద రూట్ తెలిసినట్టు డైరెక్ట్గా వాటర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. తిట్లు కూడా తింటుంది. ఇటు సైడ్, ఈ లెఫ్ట్ సైడ్ కృష్ణుడిది టెంపుల్ ఉంది. ఎంత బాగున్నారంటే కృష్ణులు చాలా బాగున్నారు. వీడియోస్ రికార్డింగ్ అలో లేదు, సో నేను వీడియోస్ తీయలేదు టెంపుల్ బయట. ఈ రైట్ సైడ్ కనిపిస్తున్నది టెంపుల్. ఇక్కడ చూడండి కపిల్ తీర్థం. మిన్ను చూడండి ఎక్కడుందో, డైరెక్ట్గా వెళ్ళిపోయింది, తనకు రూట్ తెలిసినట్టు. 2 తిట్లు తిని మళ్ళీ బ్యాక్ వచ్చింది. ఇంకా పిల్లలంటే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉంటారు. ఏదైనా చూస్తే వాళ్ళకి ఆడుకోవాలి, పరిగెత్తాలి అనిపిస్తుంది. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇంతే అతి అల్లరి చేస్తారా? మా పిల్లలు అయితే ఫుల్ అల్లరి చేస్తారు. మా మిన్ను అయితే అసలు చెప్పనవసరం లేదు. అందుకే ఇంకా వాటర్లోకి వెళ్ళాలంటే ఇంకా నేను తీసుకెళ్ళాను మా డాడీ షూట్ చేస్తుంటే. అలా వెళ్ళి జస్ట్ ఒక స్టెప్ దిగి వాటర్ చల్లుకొని తర్వాత వెళ్ళిపోయాము. టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఎందుకంటే మేము మళ్ళీ మా ఊరికి వెళ్ళాల్సి ఉండే. సో ఇంటికి రిటర్న్ అయితే అయిపోయాం. లంచ్ చేసేసి దాని తర్వాత అయితే మా ఊరికి స్టార్ట్ అయిపోయాం. మా పిల్లల్ని కూడా తీసుకెళ్ళా, ఎందుకంటే వాళ్ళకి దసరా హాలిడేస్. ఇది దసరా హాలిడేస్కి ముందు తీసిన వీడియో. నేను లేట్గా అప్లోడ్ చేస్తున్నాను బికాస్ ఆఫ్ సమ్ వర్క్స్. I don't have time to post. Sorry for the late. Hi guys, ఈరోజు మేము మా అక్క వాళ్ళ ఊరికి వెళ్తున్నాం. దీపికా వాళ్ళ ఊరికి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేయండి. ఇంకా ఇంటికి వచ్చేసాక సో ఎగ్జైట్మెంట్తో నేను టెంపుల్ నుంచి ఏమేమి తెచ్చుకున్నానని చెప్పి అన్బాక్సింగ్ అయితే చేసేసాను. అన్బాక్సింగ్ కాదు, సచ్ టైప్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. బుక్స్ అయితే కొన్నాను, చాలా కొన్నాను. అవి అగరబత్తీలు అయితే చాలా స్మెల్ వస్తున్నాయి, సూపర్ స్మెల్ ఉంది. ఇంకా కీ చైన్స్ తీసుకున్నాను. అక్కడ కూడా మా పిల్లలు నన్ను వదలకుండా అక్కడ కూడా డిస్టర్బ్ చేస్తున్నారు. ఇవి వాల్ స్టిక్కర్స్, నేను వేసిన తర్వాత చూపిస్తాను. అండ్ దట్టు పెన్ తీసుకున్నాను, ఎందుకంటే నేను ఏం వర్క్ చేస్తున్నా ఎటు సైడ్ ఉన్నా నా చుట్టూ కృష్ణుడి ఉండాలని చెప్పి నేను అన్నీ తెచ్చుకున్నాను. నేను రాసే చోటు కూడా నాకు కృష్ణుడు ఉండాలని చెప్పి ఈ స్టిక్కర్స్ అంట, బుక్స్ తీసుకున్నాను. భగవద్గీత చదివేకి స్టాండ్ కూడా తీసుకుందాం అనుకున్నా, బట్ మమ్మీ తీసిస్తానన్నారు, అందుకే తీసుకోలేదు. ఈ లడ్డు గోపాలను అయితే తీసుకున్నాను. ఎప్పటి నుంచో తీసుకోవాలి తెచ్చుకోవాలి ఇంటికి అనుకుంటా నేను. సో ఫైనల్లీ తెచ్చుకున్నాను. ఇంకా డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టాలి. అండ్ ఈ తిలక్ స్టాంప్ తీసుకున్నా. ఇది ఆల్రెడీ నా దగ్గర ముందు ఉండే, బట్ వేరే అంకుల్ అడిగారు, సో ఇచ్చేసాను. ఇంకా ఎక్స్ట్రా తిలక్ కూడా తెచ్చుకున్నా. ఐ హ్యావ్ దట్ ఆల్రెడీ, బట్ మళ్ళీ తీసుకున్నా. కీ చైన్స్ అయితే ఒక 4 తీసుకున్నా అనుకుంటా. చాలా నచ్చాయి నాకు, క్యూట్ అనిపించాయి, అందుకే తీసుకున్నా. ఇంకా ప్రభుపాదుల వారి పిక్ ఒకటి తీసుకున్నా. అండ్ బిగ్ బ్యాగ్ కూడా తీసుకున్నా, నా దగ్గర ఉంది, బట్ మళ్ళీ తీసుకున్నా నాకు ఏదైనా నచ్చితే నేను వెంటనే తీసుకునేసేయాలి, లేకపోతే మళ్ళీ నాకు నిద్ర రాదు ఆ రోజు.
ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి ఇప్పుడే సబ్స్క్రైబ్ డివోషనల్ వీడియోస్ అప్కమింగ్ పెడతాను. ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలాంటి వీడియోస్ కావాలి అనేది మీరు కామెంట్స్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియోస్ పెట్టడానికి అలాంటివి చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. బాయ్.